హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన న్యూస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏపీలో గెలుపు ఎవరిది? అదేంటి ఏపీలో గెలుపు ఎవరిదని మీరు ఏమైనా సందేహం, ఏమైనా డౌట్ ఉందా? స్కిప్ చేయకుండా వీడియో చూడండి. క్లియర్ గా, క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి దగ్గరగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 రోజులు అయ్యాల్సి వస్తుంది. 15 డేస్ అంత అయిందంటే ఇప్పటి వరకు. ఇంకొక 7 డేస్ ఉంది కౌంటింగ్ కి. సో అటు వైసీపీ, టీడీపీ, నెక్స్ట్ కేపాల్ అండ్ కాంగ్రెస్, వీళ్ళు ఎవరికి వాళ్ళ ధీమాలో ఉన్నారు. 9వ తారీఖు విశాఖపట్నం వచ్చాడండి ఒకడు, 11వ తారీఖు విశాఖపట్నం వచ్చాడండి ఒకడు, ఇంకొకడు 10వ తారీఖు వచ్చాడని ఒకళ్ళు. ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏమిటి? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను గెలుస్తాను ఏం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో నేను గెలుస్తాను ఏం చెప్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో నేను గెలుస్తాను అంటున్నారు. కూటమి మాదే అని మోడీ అంటున్నారు. ఎవరికి వారు ధీమాగా వెళ్ళిపోతున్నారు. ఈ గెలుపు ఓటములు ఎవరిది? అసలు ఏం జరిగిందో వీడియోలో చూద్దాం రండి. ఏపీలో గెలుపు ఎవరిది? అందరి చూపు ఆ సెగ్మెంట్ల పైనే. గోదావరి జిల్లాల్లోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఒక సెంటిమెంట్ ఉంది గోదావరి జిల్లాలో, అటు తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ, ఆ జిల్లాల్లో ఒక 4 సెగ్మెంట్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో, ఎక్కువ సీట్లు వస్తాయో, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సెంటిమెంట్. 46 ఏళ్ళుగా వస్తున్న సెంటిమెంట్. 46 ఇయర్స్ నుంచి వస్తుందంటండి ఈ సెంటిమెంట్. అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం. అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే అధికారం చేపడతారంట. అందరి చూపు ఆ సెగ్మెంట్ల పైనే. గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారం. అక్కడ ఎవరు గెలిస్తే వాదే అధికారం. చూడండి, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అభ్యర్థులు విహారయాత్రల పేరుతో విదేశాల్లో విహరిస్తూ మన సొంత కౌంటింగ్ పైన ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బాగా అలిసిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం అలా ఫారిన్ ట్రిప్కి వెళ్ళారంట. బట్ వాళ్ళ మనసంతా ఇక్కడే ఉంది, కౌంటింగ్ మీద ఉంది, ఎవరు గెలుస్తారన్న తపన మీద ఉంది. ప్రస్తుతం అందరి చూపు ఆ సెగ్మెంట్ల పైన ఉంది. మరి ఆ సెంటిమెంట్ నియోజకవర్గాలు ఏవి, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. 46 ఇయర్స్ గా వస్తున్న సెంటిమెంట్, 46 ఏళ్ళుగా వస్తున్న సెంటిమెంట్ అండి. చూడండి, ప్రజలు పార్టీల్లో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఇదే సెంటిమెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేయబోతుంది. అవును, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారం. ఈ సెంటిమెంట్ ఇప్పటి కాదు, 4.5 ఇయర్స్ అంటే 4.5 దశాబ్దాల నుంచి వస్తుంది. అందుకే ఆ 4 నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లు అన్నట్టుగా పార్టీలు భావిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయంటండి. ఆ నియోజకవర్గాల్లో దరిదాపు 4.5 దశాబ్దాల పాటు గెలుస్తూ వస్తుందంట. ఆ 4 నియోజకవర్గాలు ఏ పార్టీ అయితే గెలుస్తుందో రాష్ట్రంలో అదే అధికారం ఫామ్ అవుతుందంట. గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంట. అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో గత 46 ఏళ్ళుగా ఓ పార్టీ గెలుస్తూ వస్తున్నాం. చూడండి, ఏ నియోజకవర్గాలు చూడండి, ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో అంటే ఆల్మోస్ట్ ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో 46 ఇయర్స్ నుంచి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతుందంట. విచిత్రం ఏంటంటే ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం అని చెప్పాం కదా, ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో రాష్ట్రంలో అదే అధికారంలోకి వస్తుందంట. చూడండి, 1978లో అధికారంలోకి కాంగ్రెస్, 1983లో 85లో టీడీపీ, 1978లో ఎన్నికల్లో ఈ 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారంట అక్కడే. ఈ 4 చోట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983, 85 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. 1983, 1985లో టీడీపీ గెలిచింది. సో అక్కడ అధికారం ఫామ్ చేసింది స్టేట్ లో. 1988లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తగతమైంది. 1994, 99లో టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 94లోను 99లో కూడా సేమ్ ఇదే జరిగిందంట. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు అప్పట్లో. మళ్ళీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఈ 4 నియోజకవర్గాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు సేమ్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేసెస్ లో 4 గెలిచారంట. అంటే ఈ నియోజకవర్గాలు గెలిచాయంట. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. సో ఆయన మనకు తెలిసిందిగా సీఎం అయ్యారు. 2019లో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోమారు రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2009లో కూడా సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. సో మళ్ళీ అప్పుడు కూడా ఆయన సీఎం అయ్యారు.
కానీ ఇప్పుడు చూడండి 2019లో వైసీపీ గెలుపు, 2019 వచ్చేటప్పుడు అక్కడ వైసీపీ గెలిచింది. ఏపీ విభజన తర్వాత కూడా ఈ 4 సెంటర్లో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలవగా చంద్రబాబు 3వ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో కూడా ఈ 4 సెగ్మెంట్స్ లో టీడీపీ వాళ్ళు గెలిచారంట. సో ఇదే సెంటిమెంట్ తో సేమ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు 2014లో, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత. 2019 4 వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2019లో ఏమైందంటే విధి ఆడిన వింత విచిత్ర నాటకంలో బలైపోయిన వింత మనుషులు వైసీపీ వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వైసీపీ వాళ్ళ చేతిలో బందీ అయిపోయారు. సో 2019లో కూడా ఆ 4 సెగ్మెంట్స్ లో వైసీపీ గెలిచిందంట. ఈ నేపథ్యంలో 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనేపై అభ్యర్థులు గెలిపి ఏంటా అని చూస్తుంది. ఈ ఎన్నికల అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. టీడీపీ జనసేన కూటమిగా బరిలో దిగాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు ఏంటంటే వైసీపీ నేను సింహం సింగిల్ అని వాళ్ళు విడిగా వచ్చారుగా, కానీ కూటమిగా టీడీపీ జనసేన బీజేపీ బరిలో దిగే విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఈ 4 నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది. ఈ 4 నియోజకవర్గంలో కేవలం ఏలూరు ఒకటే ఉందంటే, మిగతాది బీజేపీ జనసేనకు పోయిందంట కూటమిలో భాగంగా. మిగిలిన 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బదేటి చంటి, భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులకు గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు గెలిచే ఛాన్స్ ఉందంట. ఇక గుంటూరులో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతుంది. సో పచ్చమట్ల ధర్మరాజు గారు వైసీపీ అభ్యర్థిపై విజయం సాధిస్తారని టాక్ అయితే నడుస్తుంది. అటు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీ బెట్టింగులు జరుగుతున్నాయి. ఈసారి గెలిచేది ఎవరు? సరే వీళ్ళు కొట్టుకుంటున్నారుగా, బట్ 2024లో గెలుపు ఎవరిది చూడండి. సర్వేలో బెట్టింగ్ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే, మిగిలిన 3 కూటమి గెలిస్తే 46 ఏళ్ల సెంటిమెంట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. ఒక గనక ఈ 4 స్థానాల్లో వైసీపీ గెలిచిందంటే అండి 46 years కి సెంటిమెంట్ కి అడ్డుకట్ట పడే ఛాన్స్ అయితే ఉందంట. అయితే అందరు అంచనాలు తలకిందలు చేస్తూ వైసీపీ గెలిస్తే దాదాపు ఆ పార్టీ అధికారంలో చేపడుతుంది. లేకపోతే 4 కూటమి అభ్యర్థులే గెలిస్తే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఒకవేళ 4 వీళ్ళు కూటమి అభ్యర్థులు గెలిస్తే సేమ్ రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాది ధీమాలో ఉన్నారు. చూడాలి ఏమవుతున్నాం. ఈ ఎన్నికల్లో 46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఈ 4 నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగరం కాగా భీమవరం పట్టణం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం కాగా పోలవరం ఏజెన్సీ ప్రాంతం. ఈ 4 సెగ్మెంట్స్ 4 అండి. ఏలూరు నగరం అండి, భీమవరం పట్టణం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం, పోలవరం ఏజెన్సీ ప్రాంతం. 4 దిక్కులు. ఇలా 4 నియోజకవర్గాల్లో విభిన్న ప్రాంతాల ఓటర్లు ఉన్నారు. విభిన్న ఓటర్లు ఉన్న తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే రిజల్ట్ ఉండడంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాల పైనే ఉంది. 4 దిక్కులు ఉన్న అందరూ ఫోకస్ ఇప్పుడు ఈ 4 కాన్స్టిట్యున్సీస్ మీద ఉన్నాయంట. మరి ఎన్నికల్లో 46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక అంచనాలు తలకిందు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఈ 46 years సెంటిమెంట్ మనకి వర్కౌట్ అవుతున్నా, ఏమైనా బ్రేక్ పడుతున్నా తెలియాలంటే జూన్ 4 వరకు మనం వెయిట్ చేయాలి. కానీ 46 years అంటే 4 దశాబ్దాల పాటు ఒక సెంటిమెంట్ అయితే వస్తున్నాం. ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం ఈ 4 ప్రాంతాల్లో ఏ పార్టీ అయితే అక్కడ ఎవరైతే నెగ్గుతారో వాళ్ళే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంట. సో చూడాలి ఈసారైనా వాళ్ళ సెంటిమెంట్ ఏమైనా సేమ్ కంటిన్యూ అవుతున్నా బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? మన జూన్ 4 వరకు ఆగాలి. నాకున్న అవగాహన ప్రకారం వరకు చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాను. ఇదైతే నాకున్న అనాలిసిస్ ప్రకారం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోడు, బట్ అసెంబ్లీకి వస్తాడు, గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేడు. ఎందుకంటే ఇది మోడీ అన్నారు, అమిత్ షా అన్నారు, రాజ్నాథ్ సింగ్ అన్నారు, నిర్మలా సీతారామన్ అన్నారు. వీళ్ళందరూ వద్దండి అయిపోయి కదనైతే ప్రశాంత్ కిషోర్ గారు తెలిపారు కదా, జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నాడు. ఇంతమంది చెప్తున్నా అన్న ఇంత సింగిల్ గా చెప్తున్నా అంటే ఏమైనా రిగ్గింగ్ చేస్తా ఛాన్స్ ఉందేమో, కానీ వాస్తవికంగా 144 సెక్షన్ పెట్టి 3 అంచెల భద్రతతో వీళ్ళు గనక చేస్తే ఈసారి రిగ్గింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో రిజల్ట్స్ ఏంటని మనకి తెలియాలంటే మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. నాకున్న అవగాహన ప్రకారం కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఫామ్ చేయబోతుంది. సిద్ధం అంటున్న జగన్ ని ఇంటికి పంపడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇంటికే కాదు, అసెంబ్లీకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళు చేసిన అరాచకాన్ని చూపించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారు. జూన్ 4 తర్వాత గెలుపోవటంలో ఎలా ఉంటాయో తెలియాలంటే జూన్ 4 వరకు మనం కూడా ఆగవలసిందే. చూద్దాం ఏం జరుగుతున్నాం, ప్రజా తీర్పు ఎలా ఉండబోతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.